లక్ష్మి సో మరోవైపు అటు కేసీఆర్ ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ పైన కూడా తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. సో బడే భాయ్ చోటా భాయ్ అని చెప్పేసి తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా దీనికి సంబంధించి ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ దీనికి చేసిన మోదీ వ్యాఖ్యలకు సంబంధించి మరి ఆర్ఆర్ ట్యాక్స్ అని విధిస్తున్నారు అని అన్నప్పుడు ఎందుకు రేవంత్ పైన కేసులు పెట్టలేదు, ఆయన ఎందుకు విచారణ చేయలేదు అని చెప్పేసి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం జరిగింది. అండ్ మరోవైపు కాంగ్రెస్ కూడా అరచేతులు వైకుంఠం చూపించి ప్రజలను ఓట్లు అడిగే అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు గనక చోటాబాయిని బడాబాయికి గనక ఓట్లు వేస్తే గోదావరిలో వేసినట్టే అని చెప్పేసి తీవ్ర స్థాయిలో అని విరుచుకుపడడం జరిగింది. రైట్, చూద్దాం డీటెయిల్ గా. తెలంగాణ ప్రాంతంలోని గోదావరి నదీ జలాలను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కుట్రలు చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ ను వసూలు చేస్తున్నారంటూ మోదీ అన్నారని, అదే నిజమైతే ఈడీ, ఐటీ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డిపై దర్యాప్తు జరిపిస్తారా అని ప్రశ్నించారు. దేశంలో గత 10 ఏళ్లుగా మోదీ దుర్మార్గమైన పాలన కొనసాగించారని ఆరోపించారు. స్వతంత్రంగా వ్యవహరించే వ్యవస్థలన్నింటినీ కేంద్ర సర్కార్ తన అధీనంలోకి తెచ్చుకొని ఇష్టారీతిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలతో అరచేతిలో వైకుంఠం చూపి ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీల కథ ముగిసిపోయిందని, లోక్సభ ఎన్నికల్లో ఈ 2 పార్టీలకు ఓట్లు వేస్తే గోదావరిలో వేసినట్లే అని చెప్పారు. ఎన్నికల్లో అటు కేంద్రంలో ఉన్న బడాభాయిని, రాష్ట్రంలో ఉన్న చోటాభాయిని ఓడించాలని పిలుపునిచ్చారు. నిన్న రాత్రి కొత్తగూడెంలో నిర్వహించిన రోడ్ షో కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ ప్రసంగించారు. పాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలో జిల్లాలను తాము పెంచామని, అయితే ఆ పెంచిన జిల్లాలను తీసివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి కూడా రేవంత్ ప్రభుత్వం నెరవేర్చలేదు అని మండిపడ్డారు. 6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదు అని ప్రశ్నించారు. రైతు బంధు వచ్చిందా, కళ్యాణ లక్ష్మి వచ్చిందా, తులం బంగారం అన్నారు ఇచ్చారా, మహిళలకు 2500 వస్తున్నాయా, 2 లక్షల రూపాయల రుణం మాఫీ చేశారా అని ప్రజలను ప్రశ్నించారు. రాష్ట్రంలో సాగు కోసం 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదని, తమ హయాంలో రెప్పపాటు కూడా కరెంటు పోలేదు అని పేర్కొన్నారు. రైతుల పొలాలు ఎండిపోతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు అని ధ్వజమెత్తారు. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదని కేసీఆర్ విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి ఆటో వాలాల బతుకులను ఛిద్రం చేశారని, వారు ఆత్మహత్య చేసుకునే స్థాయికి పరిస్థితిని తీసుకొచ్చారని విమర్శించారు. సింగరేణి బొగ్గు బావులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం కుట్ర పన్నిందని, దీన్ని తాము వ్యతిరేకించి పోరాటం జరపడం ద్వారా సింగరేణి సంస్థను కాపాడామని చెప్పారు. ఇక అన్ని రకాలుగా సింగరేణి కార్మికుల సంక్షేమ అభివృద్ధికి కృషి చేశామని పేర్కొన్నారు. స్థానిక రైతాంగం కోసం సీతారామ ప్రాజెక్టును అద్భుతంగా నిర్మించామని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పాన్సర్ నరసింహరావు అడిగి తెలుసుకుందాం. నరసింహరావు, మరోవైపు ఏదైతే అంటే కేసీఆర్ ఒకవైపు రేవంత్ రెడ్డి కేసీఆర్ అలాగే బీజేపీ పైన విరుచుకుపడుతుంటే, కేసీఆర్ ఏమో బీజేపీ అలాగే కాంగ్రెస్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం జరుగుతుంది. సో చోటాబాయ్, బడాబాయికి ఇద్దరు గనక ఓట్లు వేస్తే మొత్తం గోదావరిలో వేసినట్లయిన తీవ్ర స్థాయిలో ఆయన ధ్వజమెత్తుతున్నారు. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నిర్మా, ఇది మొత్తానికి ఎన్నికలు కేసీఆర్ కు ప్రతిష్టాత్మకంగా మారాయి. అందుకే ఈ ఎన్నికల్ని ఛాలెంజ్ గా తీసుకొని ప్రచారాన్ని నిర్వహిస్తా ఉన్నారు కేసీఆర్. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో గనక కొంత గౌరవప్రదమైనటువంటి స్థానాలను గెలుచుకోకపోయినట్లయితే ఇంకా పార్టీకి మరింత ఇబ్బందిగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది ఫ్యూచర్ లో. కాబట్టి ఆయన ఈ ఎన్నికల్ని ఛాలెంజ్ గా తీసుకొని ప్రచారం చేస్తా ఉన్నారు. ఆయన అందులో భాగంగా ఎన్నికల ప్రచారాన్ని బస్సు యాత్ర చేస్తూ నిర్వహిస్తా ఉన్నారు. ఏప్రిల్ 24న మొదలుపెట్టినటువంటి బస్సు యాత్ర దాదాపుగా 7 రోజుల పాటు పూర్తయింది. నేటితో 8వ రోజుకు ఆయన బస్సు యాత్ర చేరుకుంటుంది. సో అంత భాగంగా నిన్న ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని పల్లాడ, కొత్తగూడెం నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని, బస్సు యాత్రని కేసీఆర్ నిర్వహించారు. సో ఈయన బస్సు యాత్రలో రోజు రోజుకు కొంత విమర్శల దాడిని అయితే పెంచుతా ఉన్నారు. ప్రధానంగా అటు కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శల్ని చేస్తా ఉన్నారు. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనేటువంటి ప్రచారం విస్తృతంగా జరిగినటువంటి నేపథ్యంలో ఆ ముద్రను చెరిపేసుకునేటువంటి ప్రయత్నాలను అయితే గట్టిగా కేసీఆర్ చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందులో భాగంగా కేసీఆర్ మోడీని టార్గెట్ గా చేస్తూ విమర్శల దాడిని అయితే పెంచుతా ఉన్నారు. అందులో భాగంగానే ఆర్ఆర్ ట్యాక్స్ నిజమే అయితే నిన్న కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో ప్రధాని మోడీ
సో రేవంత్ మీద విచారణ జరిపించాలి, కాంగ్రెస్ ప్రభుత్వం మీద విచారణ జరిపించాలనేటువంటి కోణంలో ఆయన విమర్శల దాడిని పెంచుతా ఉన్నారు, పెంచారు. రైట్ థ్యాంక్ యూ నర్సింగ్.